పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిన్న జరిగిన సంఘటన వల్ల ఒక పక్క బాధాకరంగా మారినా కూడా ఒక పక్కన గర్వంగా కూడా ఉంది. ఎందుకు అంటే కుటుంబంలో తన సొంత కుమారుడైన మార్కి ఇలా అగ్ని ప్రమాదం జరగడం నిజంగా బాధాకరం. అది నిజంగా మనసుని కలిచివేసింది. అన్న కుమారుడికి ఇలా జరగడం. మరో పక్క ప్రజల క్షేమమే తన క్షేమంగా భావించి ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా ఈ రోజున నాయకుడు ఆ దైవం పెట్టిన పరీక్షలో పాస్ అయ్యాడని మేము గర్వంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అందరి నాయకుల్లాగా పదవి ఉంటేనే నేను ఇలా ప్రవర్తిస్తాను, పదవి ఉంటేనే మీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు పదవిలో ఉన్నా లేకపోయినా తన సొంత కష్టాజీతంతో ప్రజలకి ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఆయన సహాయం చేసే గొప్ప గుణమున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎలా అయింది ఇంత మంచి మనిషి వెనక మేమందరం కూడా పనిచేయడం మాకు నిజంగా చాలా గర్వంగా ఉంటుంది. ఒక నాయకుడు ప్రభుత్వం స్థాపించిన తర్వాత వచ్చిన డబ్బులతో సహాయం చేసే నాయకుల్ని చూసాను తప్ప తన కష్టజీతంతో తన సొంత డబ్బుని తీసి ఇటు భవన నిర్మాణులకు కానీ ఇటు రైతులకు కానీ తన సొంత నిధులను కేటాయించి సహాయం చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తికి దేవుడు ఎప్పుడు ఆయన పక్షానే ఉండి ఆయనకి మంచి చేయాలనే చూస్తారు. నాయకులు చాలామంది మాట ఇచ్చుంటారు, మరి కాలం పెట్టిన పరీక్ష ఏంటో తెలియదు కానీ నిజంగా నీ వరకు కష్టం వస్తే ప్రజల పక్షాన నిలబడతావా లేదా అని పరీక్షించాడో ఏంటో తెలియదు కానీ ఆ పరీక్షలో నా నాయకుడు మొదటి స్థానంలో నిలిచాడు. అలాంటి గొప్ప వ్యక్తికి ఇలాంటి కష్టాన్ని త్వరగా తీర్చాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అన్న లెజినోవా గారికి చేతులెత్తి మా జన సైనికులు మా వీర మహిళలు అందరి తరఫున కూడా మీకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నాము లెజినోవా గారు. ఎందుకు అంటే నిజమైన అర్థంకి ఎలా ఉండాలి అన్న దానికి ఈ రోజున మీ కుటుంబంలో ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా ఆయన నాయకత్వాన్ని మీరు అర్థం చేసుకొని ఆయనకి ఇంత అండగా నిలబడినందుకు నిజంగా మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నామమ్మా. ఆ భగవంతుడి ఆశీస్సులతో మార్కి ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటికి రావాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.